రాబోయి చందమామ. ఇది కూడా అంతే. ఇది కూడా పాము లాంటిదే. ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మళ్ళీ గెటప్ మార్చుకొని ఇక్కడిక్కడే తిరుగుతోంది. అసలేమైందో కనుక్కుందాం పద. రుద్రాణి, అసలు నువ్వేనా? ఏంటిలా మొత్తం మారిపోయావు? మెళ్ళో తాళి, నుదుట నా బొట్టు. ఏంటి పెళ్ళైందా? అవును, మొన్ననే పెళ్ళయింది. ఆ రోజు మీకు చెప్పాను కదా, నేను పెళ్లి చేసుకుంటున్నానని. పెళ్లి చేసుకున్నాను. అవునా? మరి గుడ్ న్యూస్ మాకెందుకు చెప్పలేదు? అదే చెప్దామని వచ్చాను, కానీ అనుకోకుండా భరత్కి అలా జరిగింది కదా, అందుకే మిమ్మల్ని పిలవలేకపోయాను. అప్పటికే మీకు శుభలేఖ కూడా ఇచ్చాను కదా. సరే, ఇంతకీ మీ హస్బెండ్ని మాకు పరిచయం చేయవా? హస్బెండా? అది అతను ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. పర్వాలేదులే, తర్వాత ఎప్పుడైనా పరిచయం చేద్దు. కానీ ఇంతకీ నువ్వెక్కడుంటున్నావు? ఇక్కడే, ఈ పక్క సందులోనే. తెలుసా? అవునా? ఇక్కడేనా? మరైతే ఒకసారి పదండి, మీ ఇంటికి వెళ్దాము. అది ఇప్పుడు ఇంటికా? ఇప్పుడెందుకులేండి, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా, తర్వాత వద్దురు గాని. అంత అర్జెంట్ పనేం లేదులే మాకు. ముందు మీ ఇంటికి వెళ్ళి ఆ తర్వాతే మేం వెళ్తాం. వెళ్దామా చంద్రిక? అత్తయ్య, అది పర్వాలేదులేమ్మా, మనం కొంచెం లేటుగా అయినా వెళ్ళొచ్చు. రుద్రాన్ని కలవక్క కలిసింది, పైగా పెళ్లి చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ ఒకసారి పరిచయం చేస్తుంది కదా. వెళ్ళి ఆ ఇంటి వాతావరణాన్ని చూసొచ్చేద్దాం పద. ఏంటి రుద్రాణి, మరి తీసుకెళ్తున్నావా లేదా? అలాగే, వెళ్దాం రండి. దత్తు, నువ్వు కార్ తీసుకొనిరా. నీరజ, నువ్వు ఒక్క పని చెయ్యవు కదా, నన్ను అనవసరంగా ఇరికించేశావు. ఇప్పుడు ఇంట్లోనేమో భరత్వి నావి ఫోటోలున్నాయి. అవి చూసిన తర్వాత మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏంటో. నేను ఎంత తప్పించుకుందాం అనుకున్నా దొరికిపోతూనే ఉన్నాను. ఈ నీరజ్ని చంపేయాలి. పదండి. ముందు దీని నుంచి బయటపడాలి డాక్టర్. నాకేం జరుగుతుందో అసలు నాకేం అర్థం కావట్లేదు డాక్టర్. నా పక్కనున్న రుద్రాణి నా భార్యనని చెప్తుంది. తను నన్ను టచ్ చేస్తుంటే నాకెందుకో తెలియని కంపరం కలుగుతుంది. నా మైండ్లో ఏవేవో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఎవరో స్పష్టంగా లేని మనుషులు కనిపిస్తున్నారు డాక్టర్. నాకంతా గందరగోళంగా ఉంది. ఎవరెవరో వ్యక్తులు గుర్తొస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా నా క్లారిటీ ఉండట్లేదు డాక్టర్. అది కాదు విజయ్, అయినా నువ్వు ఒంటరిగా ఇలా రావటం అంత కరెక్ట్ కాదు. కనీసం రుద్రాణితో అయినా చెప్పొచ్చావా? లేదు డాక్టర్, తనకేం చెప్పలేదు. చూడు మిస్టర్ విజయ్, కొద్ది రోజులు నీకు అలాగే ఉంటుంది. అయినా నీకు మొత్తం అంతా గుర్తుకు రావడానికి కొంత టైం పడుతుంది.
నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే మనుషులు ఎప్పుడూ నీ చుట్టూ ఉండాలి. ఇదంతా నీ భార్య రుద్రానికి ఆల్రెడీ చెప్పుంచాను. మరి తను ఎలా నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసింది? తను నన్ను బాగానే చూసుకుంటుంది డాక్టర్. కానీ నాకే ఏదో మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. తను ఎంత జోవియల్గా మాట్లాడుతున్నా, నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నా కానీ నాకెందుకో తనతో మింగిల్ అవ్వాలనిపించట్లేదు. తను మాట్లాడినా, తను నన్ను టచ్ చేసినా ఏదో తెలియని చిరాకు, కోపం కలుగుతున్నాయి. సి మిస్టర్ విజయ్, నీ భార్య రుద్రాణి నీకోసం చాలా కష్టపడింది. ఆ యాక్సిడెంట్ తర్వాత నిన్ను బ్రతికించుకోవడానికి తను ఆల్మోస్ట్ ఒక యుద్ధమే చేసింది. చివరికి నిన్ను ప్రాణాలతో బతికించుకుంది. అయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే అంతా సర్దుకుంటుంది. ఏమో డాక్టర్, నాకెందుకో ఇప్పుడు నేనుంటుంది నిజమేనా అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, నా చుట్టూ ఉన్న మనుషులు అసలు ఎవరు నా సొంతం కారన్న ఫీలింగ్ కలుగుతుంది. నా వాళ్ళంటూ వేరే ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఇతన్ని ఇలాగే వదిలేస్తే గతం అంతా గుర్తుకొచ్చే ప్రమాదం ఉంది. రుద్రానికి కొంచెం జాగ్రత్త అని చెప్పాలి. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మిస్టర్ విజయ్. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యుయేషన్లో ఇలాంటివన్నీ కామన్. అవన్నీ మర్చిపోవాలంటే నువ్వు నీ చుట్టూ ఉన్న మనుషుల్ని నమ్మాలి. ముఖ్యంగా నీ భార్య రుద్రాణి మాటలు నమ్మాలి. తను ఏం చెప్తే అది అలాగే ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే నీకేమీ తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరో ఒకరిని నమ్మాలి. నేను నీకు కొన్ని మందులు ఇస్తాను. ఆ మందులు కొద్ది రోజులు వాడు. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా బయటపడతావు. పద, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు డాక్టర్, నేను వెళ్తాను. నో 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 నువ్వు నాకు చాలా ముఖ్యమైన పేషెంట్. ఇవి రుద్రాని కూడా నాకు చాలా కావాల్సిన మనిషి. నిన్ను నేనే దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కమాన్, యూ డోంట్ వరీ, నేనున్నాను కదా. రా విజయ్. ఇదే మా ఇల్లు. అరే, నువ్వింత దగ్గరగా ఉన్నావని తెలిస్తే మేమెప్పుడో వచ్చేవాళ్ళం కదా. పద, ఇల్లు చూపిద్దు గాని. ఇప్పుడు ఇంట్లోకెందుకు, మరోసారి వద్దురుగానిలేండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మా వారు కూడా లేరు కదా, పరిచయం చేయడానికి కూడా ఎవరూ లేరు. అందుకే ఇంకోసారి వచ్చినప్పుడు మా ఆయన్ని, మా ఇంటిని అంతా చూపిస్తాను. సరేనా? మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి.